శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'అమరన్' అండ్ కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన 'కా', 'లక్కీ భాస్కర్' ఈ మూవీసే కాకుండా ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఆ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. నెంబర్ 1 ఊహా పరిణయం మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. నవంబర్ 14వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 మా నాన్న సూపర్ హీరో మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సుధీర్ బాబు గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ అయితే చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు నవంబర్ 14వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే సుధీర్ బాబు గారు హీరోగా యాక్ట్ చేసిన మా నాన్న సూపర్ హీరో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 పోతుగడ్డ మూవీ. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. నవంబర్ 14వ తారీఖున వచ్చి కన్ఫామ్గా అయితే మనకు పోతుగడ్డ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెంబర్ 4 తంగళం మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 22న అయితే కన్ఫామ్గా అయితే తంగళం మూవీ అయితే తెలుగు అండ్ తమిళ్ అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకు నవంబర్ 22న అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈసారి పక్కాగా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారట. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకు అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు నవంబర్ 22న అయితే కన్ఫామ్గా అయితే తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి గారి కాంబినేషన్లో వచ్చిన అమరన్ మూవీ. ఒక రియల్ స్టోరీ మీద బేస్ చేసి ఈ మూవీని అయితే తీయడం అయితే జరిగింది. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 1st వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే అమరన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. మీకు అంతలా డౌట్ ఉంటే ప్రూఫ్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. మనకైతే డిసెంబర్ 1st వీక్ నుంచి అయితే అమరన్ మూవీ అయితే ఎప్పుడైనా మనకు డిసెంబర్ 1st వీక్లో ఎప్పుడైనా రిలీజ్ అయితే కావచ్చు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు కన్ఫామ్గా అయితే డిసెంబర్ 1st వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లక్కీ భాస్కర్' మూవీ. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు నవంబర్ 30వ తారీఖున వచ్చి కన్ఫామ్గా అయితే 'లక్కీ భాస్కర్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. మీకు అంతలా డౌట్ ఉంటే ప్రూఫ్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. మనకైతే నవంబర్ 30వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే 'లక్కీ భాస్కర్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు నవంబర్ 30వ తారీఖున కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 శర్మానంద్ అండ్ కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చిన 'మనమే' మూవీస్. ఈ మూవీ కోసం కూడా చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో ఈ నవంబర్ మంత్లో ఎప్పుడైనా మనకైతే సడన్గా అయితే రిలీజ్ అయితే అవ్వచ్చు. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అందుకే ఈ మూవీ అయితే మనకు ఈ నవంబర్ మంత్లో సడన్గా అయితే ఎప్పుడైనా రిలీజ్ అయితే అవ్వచ్చు, చూసేయండి. నెంబర్ 8 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐలాండ్' మూవీస్. ఈ మూవీ కూడా మనకు చాలా రోజులు అయితే అవుతుంది థియేటర్ రిలీజ్ అయ్యి. అండ్ ఈ మూవీ కోసం కూడా చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ మూవీ తమిళ వర్షన్ అయితే రిలీజ్ అయితే అయింది, కానీ తెలుగు వర్షన్ అయితే ఇంకా అయితే రిలీజ్ కాలేదు. సో ఈ మూవీ తెలుగు వర్షన్ కూడా మనకైతే సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ మంత్లో అయితే నవంబర్ 22న అయితే కన్ఫామ్గా అయితే మనకు 'ఐలాండ్' మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 9 కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన 'కా' మూవీస్. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్ జంప్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 29న అయితే కన్ఫామ్గా అయితే 'కా' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు కన్ఫామ్గా అయితే ఈటీవీ యాప్లో అయితే నవంబర్ 29న అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. అయితే ఈ 8 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. అండ్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూశారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకొని పక్కన ఉన్న గంటని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.